హస్నుద్దీన్ సాబ్ వాళ్ళ పెద్ద కొడుకు నిజాముద్దీన్ గత ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఏర్పరచుకున్నాడు. చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి అక్కడనే మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తూ ఉంది. సడన్గా వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అక్కడి నుంచి అఫీషియల్ సోర్సెస్ నుంచి వీరికి వర్తమానం అందింది. అంతకంటే కొన్ని రోజుల వరకు కూడా అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది. ఏదైతే కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడో గూగుల్ కంపెనీలో అక్కడ సిబ్బంది నన్ను టార్చర్ పెడతా ఉన్నారు అని చెప్పి ఫోన్లో వాళ్ళ తండ్రితోటి సమాచారం పంచుకున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ అబ్బాయి అక్కడ కొన్ని నెలలుగా ఉన్నట్టుగా ఇక్కడ వీరికి సమాచారం ఉంది. అలాగే అక్కడ లోకల్ కోర్టులో కూడా కొన్ని విషయాల్లో ఆ కోర్టుకు సంబంధించిన సమన్స్ రావడము, కోర్టుకు హాజరు కావడం కూడా జరిగిందని చెప్పారు. కానీ సడన్గా వారు మృతి చెందారు పోలీస్ ఫైరింగ్లో అని చెప్పి వీరికి వర్తమానం అందింది. సో రకరకాల కథనాలు కూడా పేపర్లలో కూడా వచ్చినాయి. విషయం తెలిసిన వెంటనే మనం రాష్ట్రంలో ఉన్న ఎన్ఆర్ఐసీలకి అలాగే ఎంపీ గారి సహకారంతో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్కి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అక్కడ యుఎస్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి కూడా ఈ విషయం వెళ్ళింది. గత 48 గంటల నుంచి కూడా వారి మృతదేహాన్ని ఎట్లా ఇండియాకి తీసుకురావాలి అన్న విషయం మీదనే అక్కడ ఉన్న అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళ కుటుంబం కూడా ఏం కోరుకుంటుందంటే ఎందుకు ఈ ఘటన జరిగిందో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ దోషులు ఎవరైనా ఉంటే ఈ ఇష్యూలో తేల్చి వాళ్ళని శిక్షించాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అలాగే కుటుంబం కూడా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబం కాదు. ఎన్నో భయప్రయాసాలకు కోర్చి అప్పు చేసి పిల్లల్ని అమెరికాలో చదివించుకున్నారు. చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని అయినా ధైర్యం చేసి అప్పు చేసి అక్కడికి పంపించడం. ఉన్న ఏకైక జీవనాధారం ఆ పిల్లవాడు ఉద్యోగం చేసేదే ఇక్కడ జీవనాధారం ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్కి. కాబట్టి ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగలేదు. కాబట్టి ఆ అబ్బాయి వచ్చే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ నేను స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ రిక్వెస్ట్ను అక్కడ పంపుతాం. సాధ్యమైనంత వరకు ఏ రకంగా సహాయం చేయాలో వాట్ ఎవర్ హ్యూమన్లీ ఈజ్ పాసిబుల్ నేను కానీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా, అలాగే ఎంపీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం, ఎంబసీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. వీలైనంత త్వరగా ఆ పార్థివ దేహాన్ని తీసుకురావడం, వీరికి సాధ్యమైనంతగా వీరికి సహాయం చేయడం, వారికి మేమందరం కూడా అండగా నిలుస్తాం. ఖచ్చితంగా ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు మన మహబూబ్ నగర్ పిల్లవాడు అక్కడ ప్రాణాలు కోల్పోయాడు అనేది నిజంగా మనందరికీ కూడా తెలియాలి. ఆ తల్లిదండ్రులకు కూడా నిజం తెలుసుకుంటే వాళ్ళు కూడా ప్రశాంతత వస్తుంది. मेरे लड़के का नाम मोहम्मद निज़ामुद्दीन है। 2015 में बच्चा यहाँ से पढ़ने के लिए गया था अमेरिका, कॉलेज ऑफ फ्लोरिडा में, इंजीनियरिंग कॉलेज ऑफ फ्लोरिडा में तालीम पाया है। वहाँ 2 साल तालीम पाने के बाद डिग्री हासिल करके एमएस की 1 ईयर जॉब सर्चिंग में रहा है। वहाँ 1 ईयर के बाद 19-20 में वर्जीनिया कंपनी में ज्वाइन होके काम करा है। 2019-2020 में वहाँ से निकलकर फिर ये कंपनी ब्रांच है, गूगल कंपनी का ब्रांच है सोच, वहाँ से परमिशन देके गूगल कंपनी बुलाया गया। गूगल कंपनी भेजने के बाद 2021 में गया है बच्चा। गूगल कंपनी में 2021 से 23-24 तक सुगम में रहा, टार्चर करते रहे लोग कंपनी के, फिर भी बर्दाश्त करके रहा। उसको रूम गवर्नमेंट की तरफ, वहाँ की कंपनी की तरफ से अलॉटमेंट हुआ तो उसके कास्ट के कोई बच्चे नहीं है वहाँ पे, गोरे लोगों के साथ रूम दे दिए, रहा उनके साथ मिलजुल के रहा, सब कुछ रहा। लास्ट अगस्त महीने से ज़्यादा टेंशन किरकिरी करने लगे। बच्चे को जहर भी दिया गया खाने में,
खा लिया बच्चा। अगस्त के महीने मुझसे बात किया, मैं पूछा क्या बात है, मैं खांस रहा क्या बात है, कहीं सर्दी में फिरा, बारिश में फिरा, क्या भीगा क्या? नहीं भीगा पापा, मुझे जहर दिया गया। खाना खा लिया। उसके बाद क़य करा 3 दफ़े। क़य होने के बाद मैं सब सुकून से हूँ, खांसी जारी है मेरी, वो भी खांसी चले जाएगी। वरना कुछ कामलेंट दिए, क्या कामलेंट नवी तो नहीं दिया, यही लोग मुझे नोटिस भेजे हैं कोर्ट से कि दरवाजे मार रहे हैं रात में। नहीं, कोई दरवाज़ा नहीं मारा, किसी को सताया नहीं। और ये जो बच्चे हैं यहाँ, ये बच्चे ही मुझे सता रहे हैं, ये बयान कर। और मैं कोर्ट में लिख के दिया कि मैं कोई दरवाज़ा नहीं मारा, मुझे जहर दिया गया, मुझे इंसाफ चाहिए बोल के दरख्वास्त दे के आया। नोटिस आने के बाद नोटिस फिर एक नोटिस आएगी थे, 29 को आपकी पेशी है, 29 को आइए। 29 को गया बच्चा, जाके देखा तो क्या है, जज साहब लीव पे है, बोले दूसरे जज को अपॉइंट करें वो लोग। लेडी जज क्या स्टेटमेंट दिए कि आपको सता रहे ना भाई, लिहाजा आप दूसरे तरफ चले जाओ, तो मकान खाली करके जाओ। बोले 1 महीने का टाइम देते आप, बोले ठीक है बोल गया। आ गया बच्चा। फिर 20 के बाद 30 को बात करा मुझसे, फर्स्ट को बात करा, सेकंड को बात करा, थर्ड से बात करना छोड़ दिया। मैं रिंग कर रहा हूँ, कोई जवाब नहीं आ रहा। बच्चे को सता रहे थे, व्हाट्सएप पे बात नहीं हो रही थी, व्हाट्सएप उखाड़ दिया। बोला बच्चा क्या को नहीं, मैं सिग्नल पे बात करता हूँ, देखो अब से दूसरा सिम लो। दूसरे सिम से सिग्नल पे बात करने लगा। 4 तारीख से सिग्नल बंद है, रिंग हो रहा, रिप्लाई नहीं। और इत्तला मुझे कौन दे रहे, एमबीसी वाले नहीं दे रहे, इंडियन एम्बेसी वाले नहीं दे रहे, उनको रिपोर्ट नहीं है, पुलिस वाले भी रिपोर्ट नहीं दे रहे, कंपनी वाले रिपोर्ट नहीं दे रहे, क्या हुआ क्या नहीं।